నన్ను ముట్టిన ఎవరని అడుగుతున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవాలని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి ఆ వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తనకు జరిగిన సంగతి అంతా ఆయనతో చెప్పాను. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను, సమాధానం గలదానమై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థ కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రేమించి మరి యొక్క పునరుద్ధాన దినము ఆయన సన్నిధిలో మనం విధంగా చేరి ప్రభువును స్తుతించడం ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రానటువంటి వారు కూడా ఇంకా సకాలంలో మరి మందిరానికి రావాలని మరొకసారి మనం చేస్తున్నాం. కొన్ని వారు ఏం చెప్పారంటే సమయమును సద్వినియోగం చేసుకున్నటువంటి వారు సమయాన్ని పోగొట్టుకున్నటువంటి వారు. అదే కదమ్మా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈజీగా ఏమొచ్చింది? స్వస్థత కలిగింది. ఇంకా ఇంకెంతమంది ఉన్నారు? దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. ఇక ఆ సమయము తర్వాత పోస్ట్ పోన్ చేసామా మళ్ళా అటువంటి అవకాశం మళ్ళా రాదు. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు ఈ దినం మనం ప్రేమించి ఆయన మనకి ఇచ్చినాడు కనుక మరి సమయాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఈ దినం కూడా బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఈ దినాల్లో స్త్రీలైనటువంటి వారికి బహు భయంకరమైనటువంటి సమస్య ఏంటంటే ఏంటిది? ఈ రక్తస్రావం వెళ్ళేటువంటి సమస్య. అంటే మనం తెలిసినటువంటిదే, స్త్రీలకు తెలిసినటువంటిదే. కనుక ఆ సమస్య వచ్చినప్పుడు చాలా బాధ. బైబిల్లో దాని గురించి రాస్తూ ఆ స్త్రీ కడగా ఉండు దినాలు, ఆ 7 దినాలు అని రాశాడు బైబిల్. మరి 2 దినాలు మనకు తెలియదు. ఆ 7 దినాలు ఏం చేయాలంటే ఆమె కడగా ఉండాలి. కడగా అంటే దూరంగా. ఆ కడగా ఉన్నటువంటి దినాలు ఆమె ఎక్కడ పడతా వెళ్ళడానికి లేదు. ఒకవేళ ఇంట్లోనే ఆమె ఒక చోట కూర్చోవాలి. ఆమె ఆ దినాల్లో మందిరాలకు వచ్చేయడానికి అవకాశము లేదు. ఈ దినాల్లో కూడా కొంతమంది తెలిసినటువంటి వారు, అంటే ఆ మల్యం అనేటువంటిది బయటికి వెళ్తుంది కాబట్టి ఆ రక్తం మల్యమైపోయింది, ఆ రక్తం బయటికి వెళ్ళిపోతుంది కదా. దీన్ని బట్టి ఎన్ని దినాలు ఉంటారో అన్ని దినాలు ఎలా ఉండాలి? దాన్ని మైలు కూడా అంటారు. ఏమంటారు? మైలు. కనుక ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి, మనకు మీకు తెలుసు. ఏదేమైనప్పటికీ బైబిల్లో రక్తస్రావం, ఆమెకు ఏం జరిగిందంటే రక్తస్రావం అంటే అలా అవుతున్నటువంటి దినాలు మరి నెలలో ప్రతి నెల అవ్వాల్సినటువంటిది ఇక ఎక్కువైపోయింది. పాస్టర్ గారు కూడా గడ్డలు పడి చాలా డేంజర్ అన్నారు. తెరదూకి లోపల గడ్డలు ఉన్నాయన్నారు. తీసుకెళ్ళి హాస్పిటల్ ఆపరేషన్ తీసేసి గర్భసంచి కూడా ఏం చేశారు. కనుక స్త్రీలు అనేటువంటి వారికి ఒక స్టేజ్ వచ్చాక వాటి విషయం కాదు. ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి మగవాళ్ళకేమో హార్ట్ అటాక్లు, ఆడవాళ్ళకేమో కొంచెం క్యాన్సర్లు అని ఇలాంటివి వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. కనుక ఆ దినాల్లో ప్రభువారు ఉన్నటువంటి దినాల్లో ప్రభువారు ఆయన పరిచయంలో విస్తృతంగా పరిచయం చేస్తున్నటువంటి దినాల్లో యేసు ప్రభు ఒక ప్రాంతానికి వచ్చి ఆయన ఆ సువార్త పదం మీద వచ్చినప్పుడు ఒక స్త్రీ రక్తస్రావం కలిగి ఎన్ని సంవత్సరాలట? 12 సంవత్సరాలు. మరి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆ 12 సంవత్సరాలు రకరకాలైన వైద్యుల దగ్గరికి వెళ్ళి నానా డబ్బు వ్యయం చేసింది, ఖర్చు పెట్టింది, నానా తిప్పలు పడింది. కానీ ఆ జబ్బు ఏమి రావాలా? నివారణ కాల. యేసు ప్రభు చోట ఉన్నాడనేటువంటి ఆలోచన కలిగి యేసు ప్రభు ఆయన ఉన్నాడు కనుక ఆయన రక్షిస్తాడు, ఆయన బ్రతికిస్తున్న ఆలోచన కలిగి వీళ్ళు యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగుని ఏం చేసింది? ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు
వెంటనే ఆమెకి ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది. హల్లెలూయా. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఒకటైతే బాధ నివారణ కలిగింది. ఏమిటి బాధ? ఈ అనుభవం కలిగినటువంటి వారు గౌక్కున బయటికి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళాలన్నా వెళ్ళలేదు. ఎక్కడన్నా వెళ్ళారా వాళ్ళకి ఇది ఒక డౌట్, ఏంటి పరిస్థితి ఏంటి? చాలా రకాలైనటువంటి సమస్యలు. నేను అంటున్నాను, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆ ఉన్న పరిస్థితులను బట్టి ఆమె కూడా చాలా వేదన చెందింది, చాలా బాధలు పడింది. ఆమె దేవుల్లో దుఃఖించింది. ఏంటి నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, ఎందుకని అయింది, ఇలా అవడానికి కారణం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ వల్ల కూడా కాలా. ఏమండి, ఇలాంటి మానసికమైనటువంటి ఒత్తిడిలో ఆందోళనలో మరి దినాల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఆ దినాల్లో ఆమె కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి ఏం జరిగింది? స్వస్థత జరిగింది. రాకముందు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజుల్లో ఆమె ఖర్చు పెట్టే ఖర్చు ఈ రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. కొన్ని కోట్లు. ఈ రోజుల్లో రూపాయికి వాల్యూ లేదు, డబ్బుకు విలువ లేదు. 1,00,000 రూపాయలకి వాల్యూ లేదు. ఇదివరకు 1,00,000 ఉంటే లక్షాధికారి పిలిచేవాడు. లక్షాధికారులు కాదండి. ఏమన్నారు ఇప్పుడు? ఏమన్నారు? కోటీశ్వరులు కూడా కాదు, మిలీనియర్స్. చూడండి, చూద్దాం, పెద్ద పెద్దవాళ్ళు కనబడుతున్నారు. టీవీలో కూడా చూపిస్తుంటారు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా కోటీశ్వరుడు, డబ్బు కలిగినటువంటి వాడు. ఏమండి, అంతకంటే ఎక్కువ విలువైనటువంటి డబ్బు ఆ రోజుల్లో ఆ రక్తస్రావం కలిగినటువంటి శ్రీ వైద్యుల దగ్గరికి వెళ్ళి మరి ఎన్నో తిప్పలపడి, నానా బాధలు పడి, మానసికంగా కృంగిపోయి, కృషించిపోయి, వేదన చెంది, ముఖంలో ఆకారాలు మారిపోయి, ఎంతో బలహీనమైనటువంటి మరి డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటాడు. డాక్టర్, అమ్మా నీలో రక్తం అంతా ఏమైపోయింది? బయటకు వెళ్ళిపోయి, నీలో ఏం లేదు, అసలు బ్లడ్డే లేదు, రక్తమే లేదు. రక్తం లేకపోవడం వల్ల మరి నువ్వు చాలా సమస్యలు వస్తాయి. పక్షవాతం వచ్చింది, లేకపోతే నరాలు జబ్బు వచ్చేస్తుంది, ఇక నువ్వు లేవలేవు, నడువులు పడిపోతాయి, నువ్వు లేవలేవు. ఇలాంటి రోగం అలా దేనికంటే ఒక రక్తం లేకపోవడం వల్ల. ఇలాంటి అనుభవాలు ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలో ముందుగా కలిగింది. ఇటెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెకు ఏ రోగము, ఏ బలహీనతో మనం వాళ్ళు అక్కడ డిక్లేర్ చేసినప్పుడు, అమ్మానిలో బలహీనత, రక్తం ఉంది, లేదు రక్తము తగ్గిపోయింది కనుక తగ్గిపోయింది కాబట్టి నువ్వు రక్తము కావాలి, నీకు ఫలానా ఈ వ్యాధి పోవాలంటే మరి 2 సంవత్సరాలు పట్టింది, అది పట్టింది, ఇది పట్టింది, ఇలా రకరకాలైనటువంటి డైరెక్షన్ చేస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, వాడుతున్నా కానీ, ఏమో డబ్బు ఖర్చు పెడుతున్నా కానీ ఆమెకి నివారణ లేదు. చూడండి, వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా వాటి ద్వారా ఏమైపోతుంది? నిండిపోతుంది. వేదన. యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఆమె పరిస్థితి అలా ఉంది. చూడండి, 12 ఏళ్ల రోగంలో ఉంది. ఎన్ని సంవత్సరాలట ఆమె? 12 సంవత్సరాలు. ప్రభు దర్శించక ముందు ఎన్ని సంవత్సరాలట? 1 సంవత్సరం అయితే ఇబ్బంది పడతామే, 2 సంవత్సరాలు అయితే ఇబ్బంది పడతామే. అలాగా 12 సంవత్సరాలు ఆమె ప్రభు దగ్గర రాకముందు ఆ వేదనతో, ఆ రోగముతో ఆమె ఏమైంది? వేదన చెందింది. మరికోటి ఏంటంటే, ప్రభు దగ్గర రాకముందు అనేక మంది వైద్యులను సంప్రదించింది. అమ్మాయి పలానా డాక్టర్ గారు బాగా చేస్తారంటే, అమ్మాయి మంగళగిరిలో చంద్రవతి ఉంది కదా, బాగా చేస్తుందంట. కానీ డబ్బులు బాగా ఏం చేస్తుంది? లాగేస్తుంది. డబ్బులు బాగా లాగేస్తుంది. ఎన్ఆర్ఐ తీసుకెళ్ళవచ్చు కదా. ఎన్ఆర్ఐ సరిగ్గా చూడలేదండి, ఎవరు బాగా చూసుకోండి. ఇప్పుడు ఎయిమ్స్ వెళ్ళవే, అసలు ఎయిమ్స్ లో వేస్ట్, అసలు ఏమి వేస్ట్, ఏమి లేదు. వెళ్ళిన రోగం వదిలింది కానీ ఏమండి, అయినా నివారణ కావడానికి వెళ్ళింది. కానీ జీవితంలో ఏమి లేదు, తృప్తి లేని జీవితం. ప్రభువు లేకపోతే, ప్రభువు దర్శించకపోతే మన జీవితాల్లో కూడా ఏమున్నది? తృప్తి ఉండదండి, అసంతృప్తి.
ఈమె మొట్టమొదటగా ప్రభువును దర్శించక ముందు, ప్రభువు ద్వారా స్వస్థత పడక ముందు ఆమెలో పడినటువంటి ఇబ్బందులు ఏంటంటే 12 సంవత్సరాలు ఏం చేసిందంట, 12 ఏళ్ల నుండి ఆ రోగంలోనే ఉంది, బయటికి రాలా, విడుదల లేదు. ఒకటి. రెండోది చూసినప్పుడు అనేక మంది వైద్యులను ఆమె దర్శించింది. అయ్యా నాకు ఇలా ఉంది పరిస్థితి అని అనేక మంది, అంటే దగ్గర చాలా మంది దగ్గరికి వెళ్ళలేదు. అంటే ఆమె వెళ్ళనటువంటి వైద్యుడు మరి ఎవడనో లేడు. నేను అనుకుంటున్నాను ఆమె ఆకుపచ్చల వైద్యం కూడా వాడుతుందండి. తర్వాత ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వాడుతుంది ఆమె నివారణ కోసం. ఆమె బాధ ఏంటంటే ఇది నివారణ అయితే చాలు. ఇదివరకు మన చర్చిలో రామచంద్ర గారు మా ఆయన ఉండేవాడు. ఆయన కూడా అనేవాడు, ఆయనకి ఒక ఫిట్స్ టైప్ లో వచ్చేది. ఆయన అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళేవాడు, పాస్టర్స్ దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన ముందే చెప్పేస్తాడు, పలానా పాస్టర్ ఏముంది, స్వస్థత ఉంది, పలానా దగ్గర స్వస్థత ఉంది, ఏసన్న గారి దగ్గర స్వస్థత ఉంది. ఆ ఏసన్న గారు వస్తున్న సందర్భంలో ఆయన ముందుగా ఏసన్న గారు ఎక్కడికి వెళ్ళేవాడంటే ఆయన పెట్రోల్ బంకులో ఉండేవాడు. ఎవరైనా రామచంద్ర గారు. ఏసన్న గారు కారు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వెళ్ళేవాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయనే చెప్పేవాడు. ఈయన ఆన్లైన్కి వెళ్ళేటప్పుడు చక్కటి మంచి కాయలు సంచులు వేసుకొని తీసుకెళ్ళి ఇచ్చేవాడు ఏసన్న గారు. ఏసన్న గారికి ఎండి చేపల కూర ఇష్టమని ఎండి చేపలు కూడా కొని ఆ ఊరిని తీసుకొచ్చి శ్రీకాకుళం నుంచి ఆయన రామచంద్రరావు గారు చూడండి, ఆయనకున్నటువంటి బలహీనత తృప్తి కొరకు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దైవజనుల దగ్గరికి వెళ్తే ఆయన అడవాడు, ఈ దైవజనుల దగ్గర ఒక 5 పైసలు అంత ఉంది పవర్, లేకపోతే 1 రూపాయి అంత పవర్ ఉంది అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ను పట్టుకోడు. వాళ్ళు ప్రార్థన చేస్తే పడిపోయాడంటే నమ్మకం ఉంది, నేను పలానా ఆయన పలానా చోటకు వస్తాడని. అనేక రకాలుగా అనేక ప్రాంతాలు కూడా వెళ్ళినటువంటి వాడు రామచంద్రరావు గారు. చాలా దూరాలు కూడా వెళ్ళాడు స్వస్థత కోసం. ఏమండి ఒకటనేవాడు, ఏమండి ఒక కోనేటి దగ్గర ఏమండి ప్రతి ఉదయకాల సమయంలో 4 గంటల సమయంలో దేవదూతలు చేసేయి ఆ కోనేటి నీటిని గడిపినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి ఉన్నటువంటి వారంలో స్వస్థపడాడు. ఎందుకు పడేదంటే, అయ్యా నన్ను దించేవాడు ఎవరో 38 సంవత్సరాలు. ఆయన అంటాడు, అసలు ఆ వ్యక్తిని 10 సంవత్సరాలు ఎందుకు ఉంచాలి యేసు ప్రభువు అంటాడు. అది ఆయన చిత్తం, అది మనం అంటానికి ఆయన చిత్తం, ఆయన నెరవేర్పు, ఆయన మహిమ ఎవరి ద్వారా మహిమ పొందుకుంటాడో అది ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనం ప్రశ్న వేసేవాళ్ళము. మరొకసారి అంటాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తే దేవుడు, నేను వాటి సువార్త ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఆయన పెద్ద సంఘంలో ప్రతి ఎండాకాలం వచ్చి అందులో పడుకునేవాడు పగలు పూట. ఒకరోజు మేము కింద ఉన్నాం, ఆయన నడుచుకుంటూ దిగి వెళ్ళిపోతున్నాడు నీడలోకి. ఏమండి నీడలోకి దిగి వెళ్ళిపోతున్నాడు. ఏంటో నీడలోకి వెళ్ళిపోతున్నాడంటే ఒకవేళ నీటి మొహం కొడుకొని వస్తాడు అనుకున్న అట్టగా